ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో చేర్చాలని సీఎం చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కోరారు. అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల రాష్ట్రంలో మరింత వేగంగా అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేరినట్లవుతుందని విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని అడిగారు. చంద్రబాబు కృష్ణమేనన్ మార్గ్లోని హోంమంత్రి నివాసంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. కొత్తగా తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వాటా సమకూర్చాల్సి ఉంది. దీనిలో ఏపీకి ప్రథమాన్య వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇక పరిపాలన అవసరాల దృష్ట్యా 2 కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లో చేసిన మార్పులు చేర్పుల గురించి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతుల పునరుద్ధరించడానికి మూలధన వ్యయం కోసం తగిన ఆర్థిక వనరులు కల్పించాలి. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయంతో పాటు వేగంగా అనుమతులు ఇవ్వాలి. పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను త్వరగా ఆమోదముద్ర వేసి నిధులు విడుదల చేయించాలి. ఇక గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశాం. వామపక్ష ప్రభావితమైన ఆ ప్రాంతం అభివృద్ధికి హోంశాఖ పరంగా తగిన నిధులు ఇవ్వాలి. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. ఈ రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానంటూ అక్కడి పనుల పురోగతి గురించి వివరించారు. అమిత్ షాను కలవడానికి ముందు చంద్రబాబు ఢిల్లీలోని తన అధికార నివాసం 1 జన్పథ్లో ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శ్రీ సిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురోగతి గురించి వారు చర్చించారు. ఈ భేటీ అమరావతిలో జరగాల్సి ఉన్నప్పటికీ సీఎం షెడ్యూల్ ఢిల్లీకి మారడంతో ఆ సంస్థ ప్రతినిధులు ఇక్కడికొచ్చి సమావేశమైనట్లు తెలిసింది.